హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యా డైరెక్టర్ గా రంజిత్ భాషాను ప్రభుత్వం నియమించింది. ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ పి రంజిత్ భాషాకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించిన జీవో 36 ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం పాఠశాల డైరెక్టర్ గా పనిచేస్తున్న విజయరామ్ రాజును సిఆర్డీఏ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి మరి పాఠశాల విద్యా డైరెక్టర్ గా రంజిత్ భాషా గారు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఇక ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 21వ తేదీలోగా విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 3వ వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 5,31,275 మంది విద్యార్థులకు గాను 5,21,266 మంది హాజరవగా, సెకండ్ ఇయర్ లో 5,26,264 మందికి గాను 5,16,646 మంది హాజరైనట్టు బోర్డు ప్రకటించింది. ఇప్పటికే తొలి దశ మూల్యాంకనం ముగియగా రెండో దశ ప్రారంభించింది. ఏప్రిల్ 10 లేదా 14 నాటికి మూల్యాంకనం పూర్తి చేసి మార్కుల నమోదు పరిశీలన చేసి ఏప్రిల్ 21లోగా ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక మరోపక్క ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ పరీక్షలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఏప్రిల్ 2న ధ్రువపత్రాల పరిశీలన. జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 2న అభ్యర్థులు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు రాత పరీక్షల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. వ్యక్తిగత కాల్ లెటర్లు అందని వారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో సూచించారు. ఇక 6వ తేదీన ఇంటర్ కమిషనరేట్ ముట్టడిస్తాం అంటూ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రోస్టర్ పాయింట్లు కేటాయించడంలో ఇంటర్మీడియట్ కమిషనరేట్ గందరగోళం సృష్టించడం, దీనిపై తమకు సరైన సమాధానం ఇవ్వకపోవడాన్ని నిరసనగా ఏప్రిల్ 6వ తేదీన కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తున్నట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు జేఏసీ నాయకులు ఎస్ దొరబాబు, బిజే గాంధీ, వై రామచంద్రరెడ్డి, బిఎస్ఆర్ శర్మ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000వ సంవత్సరంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేరిన వారిని తెలంగాణ రాష్ట్రంలో రోస్టర్ కేటాయించి క్రమబద్ధీకరించారని తెలిపారు. వేతనాల కోసం నిధి పోర్టల్లో నమోదు చేసేందుకు రోస్టర్ పాయింట్లు ఈ నెల 13వ తేదీన కమిషనర్ కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆర్జేడీ కార్యాలయంలో 2006 నుంచి 2007లో చేరిన వారికి రోస్టర్ పాయింట్ల ప్రకారం అప్లోడ్ చేయాలని అన్నారని పేర్కొన్నారు. మరలా 15వ తేదీన 2006, 2007 వారికి రోస్టర్ కేటాయించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసి అయోమయ పరిస్థితుల్లోకి నెట్టారని తెలిపారు. అధికారులను సంప్రదించినా తమకు సరైన సమాధానం ఇవ్వలేదని వివరించారు. విధిలేని పరిస్థితుల్లో ఏప్రిల్ 6వ తేదీన ఇంటర్మీడియట్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చామని వెల్లడించారు. ఈ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయని తెలిపారు. క్రమబద్ధీకరణ సమయంలో కేటాయించిన రోస్టర్ పాయింట్లను అధికారులు ఇప్పటికైనా కేటాయించి నిధి యాప్ లో అప్లోడ్ చేయాలని, లేదంటే భవిష్యత్తులో క్రమబద్ధీకరణకు చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలని, లేదంటే ఈ ఏప్రిల్ 6వ తేదీన ఇంటర్మీడియట్ కమిషనరేట్ ను ముట్టడిస్తామంటూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఇక్కడ ప్రకటించడాన్ని మనం చూడవచ్చు. ఇక మరోపక్క గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ లో గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మంత్రి డిఎస్ బివి స్వామి సచివాలయంలో ఈ ఫలితాలు విడుదల చేశారు. 5వ తరగతి ఇంటర్ తో పాటు 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ప్రవేశ పరీక్షకు 1,15,313 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 88.27% ఉత్తీర్ణత సాధించారు.
కూటమి పాలనలో గురుకులాలు విద్యార్థుల బంగారు భవితకు నిలయాలుగా మారాయని మంత్రి తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా గురుకులాల్లో విద్యా బోధన సౌకర్యాలు కల్పించామని, గురుకులాల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని మంత్రి డిఎస్బివి స్వామి తెలిపారు. ఇక ఈ నెల 28, 29వ తేదీల్లో ఏపీ సెట్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతించరు. పరీక్షకు హాజరు కానున్న 32,779 మంది అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్షలు ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జిఎంజే రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 32,779 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 30 సబ్జెక్టులలో 3 సెషన్స్లలో ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. 28వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు 9,359 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 29వ తేదీన ఉదయం సెషన్ కు 12,491 మంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే సెషన్ కి 10,929 మంది దరఖాస్తు చేశారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. కాబట్టి మరి ఏపీ సెట్ పరీక్షలు అనేవి చాలా కీలకం. ఈ ఏపీ సెట్ అనేది మనకు యూజీసీ నెట్ కు రాష్ట్రాల్లో నిర్వహించేది ఏపీ సెట్. మరి ఏపీ సెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అటువంటి వారు డిగ్రీ లెక్చరర్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. అలాగే మరి పిహెచ్డి చేయడానికి కూడా ఏపీ సెట్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అటువంటి ఏపీ సెట్ ప్రవేశ పరీక్షలు రేపు మర్నాడు జరగబోతున్నాయి. ఇక సదరం సర్టిఫికెట్లకు దరఖాస్తుల వెలువ, నూతన సాఫ్ట్వేర్ వినియోగంతో సమస్యలకు చెక్. 2 రోజుల్లో 57,452 మంది దరఖాస్తులు. కొనసాగుతున్న స్లాట్ బుకింగ్. 30వ తేదీ నుంచి 110 ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలు. డిజిటల్ విధానంలో ధ్రువపత్రాల జారీ. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం 57,452 మంది సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. మొత్తం 110 ఆసుపత్రుల్లో ఈ నెల 30వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు 80,653 మందికి పరీక్షలు చేసేందుకు స్లాట్ బుకింగ్ కోసం బుధవారం నుంచి అవకాశం ఇవ్వగా గురువారం సాయంత్రం వరకు 57,452 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 41,000 మంది తొలిసారిగా దరఖాస్తు చేసిన వారు ఉన్నారని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేబిఎన్ చక్ర దర్బాబు వెల్లడించారు. మిగిలిన వారు గతంలో వైకల్య నిర్ధారణ పరీక్షలకు హాజరై ఫలితాలపై అప్పీల్ చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30 నుంచి మే నెలాఖరు వరకు నిర్దేశించిన తేదీల్లో వైద్య పరీక్షలను రాష్ట్రంలో ఎంపిక చేసిన 110 ఆసుపత్రుల్లో పరీక్షలు జరుపుతామని తెలిపారు. వైద్యుల అందుబాటు, ఇతర కారణాల దృష్ట్యా ప్రతి సోమవారం లేదా మంగళవారం మాత్రమే ఆసుపత్రుల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అప్పీళ్ల విషయంలోనూ కొత్త సాఫ్ట్వేర్ తో అప్లికేషన్ ప్రాసెసింగ్ లో పెరిగిన వేగం, లోకోమోటార్ కేటగిరీలో అధిక దరఖాస్తులు, కడప జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు అంటూ మరింత సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా చూడవచ్చు. మరి ఇవి రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.